మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, భూమిపై లక్షల సంవత్సరాల క్రితం డైనోసార్లు ఉండేవి. అయితే ఒక అతిపెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని ఢీకొట్టడంతో అవన్నీ అంతరించిపోయాయి. అయితే భూమిని ఢీకొట్టిన ఆ ఆస్ట్రాయిడ్ సైజ్ ఎంతో తెలుసా? కేవలం 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్ల సైజు ఉన్న ఒక అతిపెద్ద బండరాయి వేల కిలోమీటర్ల సైజున్న భూమిని గుద్దడంతో ఒక్కసారిగా డైనోసార్లు ఎలా అంతరించిపోయాయి? పైగా ఈ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టింది ఒక సైడు, అలాంటిది అపోజిట్ సైడ్లో ఉన్న డైనోసార్లు ఎలా చనిపోయాయి? నిజానికి ఆస్ట్రాయిడ్ భూమిని గుద్దిన వెంటనే డైనోసార్లు అన్నీ చనిపోలేదు. కేవలం 10 కిలోమీటర్ల సైజున్న ఆస్ట్రాయిడ్ భూమిపై ఉన్న అన్ని జంతువుల్ని ఒక్కసారిగా చంపలేదు. ఈ ఆస్ట్రాయిడ్ పడ్డ వేల సంవత్సరాల తర్వాత ఈ జంతువులన్నీ చనిపోయాయి. ఈ ఆస్ట్రాయిడ్ భూమిని గుద్దినప్పుడు దాని ఇంపాక్ట్ ఎంత హెవీగా ఉందంటే భూమిపై ఉన్న కొన్ని భాగాలు అంతరిక్షానికి చేరాయి, ఈవెన్ చంద్రుడి పైన పడ్డాయి. ఈ ఇంపాక్ట్ వల్ల ఏర్పడిన దుమ్ము ధూళి మొత్తం ఆకాశంలో చేరి సూర్యకిరణాలు భూమి మీద పడకుండా అనేక సంవత్సరాలు భూమిని కమ్మేశాయి. ఇలా సంవత్సరాల పాటు భూమిపై ఉన్న చెట్లు జీవులకు సూర్యరశ్మి అందకపోయేసరికి ఫోటోసింథసిస్ జరగడం ఆగిపోయింది. దాంతో జంతువులకు మొక్కలకు ఆహారం అందక అన్నీ చనిపోయాయి. ఆ విధంగా డైనోసార్లు అంతరించిపోయాయి. బై ద వే, 2029లో అపోఫిస్ అనే ఒక 1/2 కిలోమీటర్ సైజున్న ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా రాబోతుంది. ఇది భూమిని ఢీకొట్టే ఛాన్సెస్ చాలా తక్కువ, 2.3% మాత్రమే ఉంది. కానీ మార్గ మధ్యంలో దాని డైరెక్షన్ మారి భూమి వైపు మళ్ళిందే అనుకోండి, 100 న్యూక్లియర్ బాంబులు ఒకేసారి పేలితే ఎలా ఉంటుందో అటువంటి ఇంపాక్ట్ని ఇది భూమిపై క్రియేట్ చేస్తుంది. అలా జరిగితే ఎలా ఉంటుంది? మీలో ఎంతమంది దీనికి సిద్ధంగా ఉన్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.